ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము. ఏడు నుంచి 10వ వచనం వరకు. ఏ జనమును గూర్చి నేను చెప్పి తినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం పోయినసారి నేర్చుకున్న మాటలు, దేవుడు దైవజనుడైన ఇర్మియాతో దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి కుమ్మరి ఇంటికి వెళ్ళు, నేను నీతో మాట్లాడుతాను అన్నాడు. కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు సారు మీద పనిచేస్తూ ఉంటే అది విడిపోయినప్పుడు, ఆ కుండ ఆయన చేతిలో విడిపోయినప్పుడు మరి ఆ మట్టిని తీసుకొని ఆయన మరొకసారి దాన్ని తయారు చేసి తనకు యుక్తమైన కుండ మరొక కుండగా ఆయన చేశాడని ఈ మాటలు పోయినసారి మనం నేర్చుకున్నాం. అందుకే ఇదే వాక్యంలో మనం కంటిన్యూ చేస్తే ఇక్కడ దేవుడు వాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే, దాన్ని పెళ్ళగింతుననియు విరగొట్టుదుననియు నశింప చేయుదుననియు దేవుడు వాడిన పదాలు ఎలా ఉందంటే, పెళ్ళగిస్తానన్నాడు, విరగొడతానన్నాడు, నశింపజేస్తానన్నాడు. పెళ్ళగించటం అంటే మామూలుగా విరగొట్టడం అంటే ఒక కంప చెట్టు ఉంది, ఆ కొమ్మలన్నీ కొట్టేయటం అనేది విరగొట్టడం వస్తుంది. పెళ్ళగించటం అనేది ఏర్లుతోటి పైకి లేపేయటం అనేది పెళ్ళగించటం. నశింప చేయటం అంటే ఏర్లుతోటి లేపివేసిన తర్వాత ఇక మరలా తిరిగి మొలకెత్తటం అనేది ఇంకా ఉండదు. ఈ పదాలన్నీ ఎవరి మీద వాడాడు దేవుడు? ఏ ప్రజలను గూర్చి అయితే నడుకట్టు నడుముకి అంటుకొన్న రీతిగా అని వాళ్ళని గురించి చెప్పాడు. ఇశ్రాయేల్ ప్రజలను గురించి దేవుడు అన్న మాట, ఈ నడుముకి నడుకట్టు ఏ విధంగా హత్తుకొని ఉందో మీరందరికీ నన్ను హత్తుకొని ఉండాలా, నేను మిమ్మల్ని అలా హత్తుకుంటున్నానని వాళ్ళని హత్తుకొని నడిపించినటువంటి దేవుడు. వాళ్ళని అందుకని పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో వాళ్ళను ఉండి కాపాడాడంటే, ఏ కొంచెం ఎండ దెబ్బ కూడా తగలకూడదని, ఏ కొంచెం ఎన్నెల దెబ్బ కూడా తగలకుండా వాళ్ళు క్షేమకరంగా ఉండాలని అంత జాగ్రత్తలు తీసుకున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత జాగ్రత్తలు తీసుకున్నటువంటి ఆ ప్రజల విషయంలో ఈరోజు దేవుడు అంటాడు, పెళ్ళగింతును విరగొట్టుదును నశింపచేయుదును అన్నాడు. ఇదే మాటలు మొదటి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఇదే మాటలుంది. మరి పెళ్ళగిస్తాను, విరగొడతాను, నశింపచేస్తాను అనే మాటలు ఉంది. అయితే ఆ మాటలు అక్కడ దేవుడు దేనికి ఉపయోగించాడంటే, ఇర్మియాకి దేవుడు అన్నాడు, నీ నోటిలో నా మాటలు ఉంచాను. నీ మాటలు ఎలా ఉంటాయంటే పెళ్ళగిచ్చేటట్లుగా, బ్రతుకుల్ని పెళ్ళగిచ్చేటట్లుగా, వ్యతిరేకతల్ని, అక్రమంగా ఉండే వాళ్ళ జీవితాల్లో విరగొట్టేటట్లుగా, వాళ్ళు ఆ విధంగా నాశనానికి వెళ్తున్న వాళ్ళని, వాళ్ళ అలవాట్లని నశింపజేసేటట్లుగా అలా ఉండాలి. అందుకే నిన్ను నేను అలాంటి పాత్రగా నేను సిద్ధపరుస్తున్నానని ఇర్మియాతో దేవుడు చెప్పాడు. మరి ఇంకొక మాట కూడా 2వ తిమోతి 3:16 నుంచి, దైవజనుడు సన్నదుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం ఎలా వచ్చింది అంటే,
దానికి అక్కడ వాడిన పదం ఏంది? దైవావేశం వలన కలిగిన ఈ వాక్కు. ఈ వాక్కుని దేవుడు తన ఆత్మ ప్రేరణ చేత, దైవావేశం చేత బయలుపరచబడిన ఈ వాక్కు. దేవుని ఉద్దేశం ఎలా ఉందంటే, ఈ మాటలు ఆ ఉపదేశించేందుకు, ఖండించేందుకు, తప్పుదిద్దేందుకు, శిక్షించేందుకు ఇలాంటి మాటల్ని దేవుడు ఉపయోగించాడు. మరి అలా ఆ మనసులో ఎందుకు కోరుకున్నాడంటే, మనం చాలాసార్లు గమనించాం. మన బిడ్డలు మార్గం తప్పినప్పుడు, చెప్పినట్లుగా చేయనప్పుడు, లోబడినప్పుడు మనం మామూలుగా చెప్తాము, నాన్న ఇలా వెళ్ళకూడదు, ఇలా చేయకూడదు అని చెప్తాము. లోబడినప్పుడు గద్దిస్తుంటాము. ఇంకా లోబడినప్పుడు ఇలాంటి పదాలే ఉపయోగిస్తుంటాం. దేవుని బిడ్డలారా, దేవుని మనస్తత్వం కూడా ఇలాంటిదే. అందుకని అంటే మామూలుగా చెప్పాడు. మరి అనేక మంది ప్రవక్తల్ని లేవదీసి వాళ్ళకి హెచ్చరిక చేశాడు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడంటే, ఆయనకి కోపం ఎక్కువైపోయి ఇలాంటి కఠినమైన మాటలు మరి ప్రకటించమని ఆనాడు ఇశ్రాయేలుకి చెప్పాడు. వాళ్ళు లోబడలా. ఈరోజు ఈ చివరి దినాల్లో క్రైస్తవ జీవితంలో ఉన్న, ప్రభువుని అంగీకరించిన, ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుతున్న నీకు నాకు కూడా ఎలాంటి మాటలు అవసరము అనేది దేవుడు నిర్ణయించాడు. ఏం మాటలయ్యి? ఖండించాలని, గద్దించాలని, శిక్షించాలని, విరగ్గొట్టాలని. ఎందుకో తెలుసా? ఈరోజు క్రైస్తవం అని క్రీస్తు పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ లోబడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాక్యానికి అవిధేయులుగా ప్రకటించే వాళ్ళు ఉన్నారు. చెప్పినట్టు చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళుగా ఉంటున్నారు. అందుకని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు వాడినటువంటి మాటల్ని కొత్త నిబంధనలు కూడా దైవజనుడైన పౌలు ద్వారా ఈ రాసి పెట్టినటువంటి మాటలు. ఎందుకంటే మనకు కూడా అలాంటి మాటలు అవసరమని దేవుడు నిర్ణయించాడు. వాళ్ళు లోబడలా, మనమైనా లోబడతామేమోనని ఆశ దేవునికి. మనమైనా ఆ మాటలకు కనీసం విధేయత చూపిస్తామేమోనని ఆశ దేవునికి. మరి పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనంలో ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వరే వారికి బోధించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఎలా వాక్యాన్ని బోధించాడు? శాస్త్రులు చెప్పినట్లుగా సప్పగా చెప్పలేదంట. శాస్త్రులు చెప్పినట్లుగా టైం పాస్ చెప్పలేదంట. శాస్త్రులు చెప్పినట్లుగా మనకు ఈయన ఇలాంటి కథల్లాగా చెప్పలేదంట. కానీ అధికారంతో దేవుడు చెప్పాడంట. అధికారపు మాటలు. విశ్రాంతి దినాన్ని ఆచరించకపోతే సస్తావు అనేది అధికారంతో కూడింది. విశ్రాంతి దినాన్ని జాగ్రత్తగా ఆచరించు అనేది మామూలుగా సెపరేట్ మాట్లాడు. యేసు ప్రభువు కూడా ఎలా వాక్యం చెప్పాడు? అధికారంతో చెప్పాడంట. అధికారంతో. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అధికారంతో చెప్పబడినటువంటి మాటలు ఈరోజు దైవ సేవకులు కూడా ఇలాంటి అధికారంతో ఆయన మాటలు ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగితే, ఈరోజు ఈ కఠినపరచబడిన హృదయాలు, అవిధేయులుగా ఉన్నటువంటి వాళ్ళు, లోబడినటువంటి వాళ్ళు, ఇష్టానుసారంగా ఉండేటువంటి వాళ్ళల్లో కనీసం కొంత శాతం అయిన వాక్యానికి విధేయత చూపిస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం అంటే దేవుని ఉద్దేశం ఆయన మాటలు ఎలా ప్రకటించాలా? ఖండితంగా ఉండాలని, అధికారంతో కూడినటువంటి మాటలుగా ఉండాలని ఆయన ఆశించాడు. ఆయన ఆత్మ ఆవేశం చేత ఆ మాటలు బయలుపరిచాడు. బాప్తిస్మిచ్చి యోహాను కూడా తన దగ్గరకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలకు ఎలాంటి మాటలు ఉపయోగించాడు? సర్ప సంతానములారా అన్నాడు. సర్ప సంతానం అంటే ఎవరు? సాతాను యొక్క బిడ్డలారా అని. సాతాను బిడ్డలారా అంటే మనోళ్ళకి ఎంత కోపం వస్తుంది. నిజంగా సాతానుకు లోబడి సాతాను చెప్పినట్లుగా నడుచుకునే వాళ్ళుగా ఉన్నా ఆ మాట అంటే
మనకు భలే కోపం. కానీ మనం బ్రతుకులు మారితే ఆయనకి సంతోషం. మాటకి మనం కోప్పడే బదులుగా మాటకి లోబడితే, మాటని అర్థం చేసుకొని చెప్పినట్లుగా చేస్తే మన ప్రభువుకు సంతోషం. లోకాసు వార్త 24వ అధ్యాయంలో ఇద్దరు అమ్మాయి గ్రామానికి నడుచుకుంటా వెళ్తున్నాడు. ఏ దినం అది? విశ్రాంతి దినం. ప్రభువు పునరుద్ధానుడైనటువంటి దినం ఆ దినం. మరి ఇలాంటి శ్రేష్టమైన దినములో వాళ్ళు ఈ అమ్మాయి గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు ప్రభువు మాటలే చెప్తున్నారు. ప్రభువును గూర్చే చెప్తున్నాడు. ఆయన శిలువ మాటలే ధ్యానిస్తా ఉన్నాడు. ఆయన వ్యక్తిత్వాన్ని గురించి తెలియజేస్తున్నారు. అంటే వీళ్ళందరూ ఎవరు? లోకస్తులా, క్రిస్టియన్సా? ప్రభువుని గురించి ఎన్ని తెలిసిందంటే ఎవరు? వాళ్ళు లోకస్తులు కాదు. కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? పరిశుద్ధ దినములో వాళ్ళు అమ్మాయి అనేటువంటి మార్గానికి, పరిశుద్ధ దినములో ప్రభువు సన్నిధిలో మరి ఎంతగా ఉండాల్సినటువంటి దేవుని బిడ్డలు అమ్మాయి అనేటువంటి గ్రామానికి వాళ్ళు వెళుతూ దేవుని మాటలు చెప్పాడు. దేవుని గురించి ఏడుస్తున్నారు. దేవుడు ఆయన మంచోడని సర్టిఫికేట్లు ఇస్తున్నారు. ఎన్ని చేస్తున్నారు. వెంటనే ప్రభు ఆయన వాళ్ళతో కలుసుకున్నాడంట. కానీ వాళ్ళు ప్రభువుని గుర్తించలేకపోయారు. సరే, ఇప్పుడు దాకా నా గురించే చెప్పారు, నన్ను పొగిడారు, ఇప్పుడు దాకా మీరు ఏడ్చారని వాళ్ళని ఏమన్నా మెచ్చుకున్నాడా ప్రభు? మెచ్చుకోలేదు ఆయన. వాళ్ళతో అన్న మాట ఏందో తెలుసా? మరి 25వ వచనంలో, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖలములన్నిటిలో తన్ను గూర్చిన వచ్చిన భావము వారికి తెలిపెను. చాలు. దేవుని బిడ్డలరా, వాళ్ళని మెచ్చుకోలేదు కానీ వాళ్ళని ఎలాంటి సంబోధించాడు? అవివేకులరా, అవివేకులరా అన్నాడు. ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు వినని మందమతులారా అని వాళ్ళని గద్దించాడు ఆయన. ఎప్పుడైతే ప్రభువు మాటలు గద్దిస్తూ ప్రభువు వాళ్ళకి తెలియజేశాడో, వర్తమానాన్ని అంత ఆయన్ని గూర్చి వాళ్ళతో మాట్లాడిన సందర్భం అంతా అయిపోయిన తర్వాత, ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత, అక్కడ 32వ వచనంలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు, మనకు బోధపరుచుతున్నప్పుడు మన హృదయము మండుచుండలేదా అన్నాడు. అంటే ఆ వాక్యం మంట పుట్టిందంట వాళ్ళకి. దేవుని వాక్యం కూడా మంట పుట్టాల. మంట పుడితేనే అది కార్యం చేసినట్టు. దేవుని వాక్యం మంట పట్టకుండా మనకు కేవలం టైంపాస్ లాగా ఉంటే, కేవలం మనల్ని నవ్వు తెప్పించేదిగా ఉంటే దానివల్ల ఉపయోగం ఏముంది? కాబట్టి వాళ్ళు ఆ మాటల గురించి అనుకున్న మాటలు ఏంటంటే, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అన్నాడు. మండింది కాబట్టి దానికి రిజల్ట్స్ ఏమైంది? వాళ్ళు వెనుదిరిగి యెరూషలేముకు వచ్చేసారు. వాళ్ళు అమ్మాయి గుండా వెళ్ళి సొంత పనుల మీద వెళ్తున్నటువంటి వాళ్ళు హృదయం ఎప్పుడైతే ఆయన మాటల చేత మంట మండిందో, ఆ మంటకి తట్టుకోలేక తిరిగి మరలా దేవుని సన్నిధికి యెరూషలేముకు వచ్చేసి ప్రభువుని గురించి అక్కడున్న వాళ్ళందరికీ చెప్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అపోస్తుల కార్యం 2:37లో కూడా అక్కడ పేతురు గారు కూడా అదే అంటాడు. మిమ్మల్ని రక్షించే దాని కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువుని మీరేం చేశారు? ఆయన సిలువకు వేయమని చెప్పి అప్పగిచ్చారు. సిలువకు అప్పగిచ్చారు. ఆయన్ని చంపేశారు. ఆయన దేవుని శక్తిని బట్టి మరణం జయించి లేచాడు అని చెప్పి వాళ్ళతో హెచ్చరిక చేస్తూ వాళ్ళని మాట్లాడుతూ ఉంటే, 37వ వచనంలో మనం గమనిస్తే అక్కడ చెప్పండి మాట ఏంది? ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును. చాలమ్మా. వాళ్ళు ఆ మాటలు విన్నటువంటి వాళ్ళు అక్కడ హృదయంలో నొచ్చుకొని అని కింద ఫుట్ నోట్లో ఒకటని ఇచ్చాడు. పొడవబట్టారంట.
ఆడేమో మంట పుట్టింది, వాళ్ళు వెనుదిరిగి వచ్చేసారు మందిరానికి. ఈడేమో హృదయంలో పొడవబడింది. పొడవబడిన తర్వాత సిలువేయండి సిలువేయండి అని కేకలేసినటువంటి ఈ గుంపు ఇప్పుడు ఏం చేసింది? ప్రభువుని, అయ్యా ఆయన్ని సిలువేయమని చెప్పటం ఎట్ట చెప్పేసాం, జరిగిపోయింది ఎట్ట జరిగిపోయింది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి అన్నారు. దానికి పేతురు గారు, ఇప్పుడైనా మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. అంటే మంట పుట్టినందువల్ల, వాక్యం చేత పొడవబడినందువల్ల ఈరోజు ఇలాంటి బ్రతుకులన్నీ కూడా మరి మార్పు అనేది వస్తుంది. అవిధేయత అనేది దూరం అయిపోయింది. మరి ఆ మూర్ఖత్వం అనేది దూరం అయిపోయింది. ఇష్టానుసారం అనేది దూరం అయిపోయింది. ఆ వాక్యం పొడవబడి బ్రతుకులు మారి ఈరోజు క్రీస్తు స్వరూపంలోనికి, క్రీస్తు పోలికలోనికి మార్చబడినటువంటి జీవితాలు అలా వాళ్ళకు వచ్చినాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని హృదయం ఆలోచన ఏందో తెలుసా? దేవుని ఆశ ఏందో తెలుసా? ఇలా మాట్లాడటం, ఇలా మనతో ప్రశ్నించటం మన హృదయాన్ని నొప్పిస్తుంది. నొప్పించబడిన తర్వాత మనకు కొరింథీలో కూడా పౌలు గారు అంటాడు, నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టాయి, నా మాటలు మిమ్మల్ని నొప్పించాయి, బాధకు గురి చేసినాయి, అయినా నేను బాధపడలేదు. కానీ నా మాటల చేత మీరు నొప్పించబడి తిరిగి మారు మనసు పొందారని ఇప్పుడు నేను సంతోషిస్తున్నాను అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నా మాటల చేత మిమ్మల్ని బాధపరచడం, మిమ్మల్ని నొప్పించటం, మీకు గాయాలు చేయటం ఉద్దేశం కాదు. కానీ గాయాలైనా మీరు మారారని, మీకు మారు మనసు వచ్చిందని, తిరిగి మరలా ప్రభువు స్వరూపంలోనికి మీరు వచ్చారని, అందును బట్టి నేను సంతోషిస్తున్నానని పౌలు గారు 2వ కొరింథీ చెప్పడింది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశ్యం మనం మారాలని, దేవుని ఉద్దేశ్యం మనం సరిదిద్దబడాలని, సరిచేయబడాలని, మరి ఆయన రాకడ సమీపించినటువంటి ఈ చివరి దినాల్లో మనం ఇంకా అలానే ఉంటే, మనలో మార్పు రాకుండా ఉంటే, మనం ఇంకా కూడా దేవుని స్వరూపంలోనికి రాకపోతే పరలోకానికి ఎలా వెళ్తాం మనం? కాబట్టి అందుకనే దేవుడు తన ప్రజలను ప్రేమించాడు. ఒకసారి దేవుని మాటలు కూడా అలానే ఉంటాయి, కష్టంగానే ఉంటుంది. నీకు ఇష్టంగా ఉండే మాటలు దేవుని మాటలు ఉండవు. నీకు ఇప్పుడు స్వీట్ ఉంది, అందరికీ ఇష్టమే కదా. స్వీట్ బాగుందని ఎక్కువ తింటే ఏమొస్తుంది? పుట్టుకని వచ్చి షుగర్ పెరిగిపోయి ప్రతి పార్ట్ని డ్యామేజ్ చేసుకుంటా వెళ్తుంది. అన్ని పార్ట్స్ అన్ని డ్యామేజ్ వచ్చేది దేనిగా తెలుసా? నీకు ఇష్టమైనటువంటి స్వీట్ తింటే. ఇష్టమైనటువంటి ఉప్పు తింటే కూడా డ్యామేజ్ చేసుకుంటా పోతుంది. అందుకే నీకు ఇష్టం లేనటువంటి సప్పిడిది తిన్నావు అనుకో, కొంతకాలం అన్నా ఉంటాం. కానీ మనకి ఏది ఇష్టం తెలుసా? మనకు కమ్మంగా కారంగా ఉండాలా, నోటికి తీయంగా ఉండాలా. కానీ నీ శరీరాన్ని ఎంత నష్టపరుస్తుందో నీకు అర్థం కాదు. దేవుని మాటలు కూడా మనకి ఎలా ఉండాలా? ఈరోజు అనేక మందికి ఎన్ని సంవత్సరాలు మనం దేవుని మాటల్లో ఇంకా కూడా అర్థం కాని వాళ్ళు ఉన్నారు. ఇంకా మనం కూడా మనలో ఆ గద్దింపు ఉంటే కదా, గద్దింపు మన హృదయంలో జరిగింటే కదా మనం ప్రభువు చేసిన హెచ్చరికను పాటించే వాళ్ళము. ప్రభువు మనకు ఉండాల్సినటువంటి రీతిలో మన బ్రతుకులు ఉండేది. మనం ఇంకా ఆయన స్వరూపంలోనికి రాలేదంటే, దేవుని మాటల చేత మనం ఇంకా గద్దించబడలేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనీసం ఈ చివరి దినాల్లోనైనా నీవు కుటుంబానికి అంతటికీ ఆధారంగా నీవు ఉన్నావన్న విషయాన్ని ఎంతమంది తల్లిదండ్రులకు తెలుసు? నీ భక్తిని బట్టి నీ కుటుంబం నడుస్తుందని, నీ భక్తిని బట్టి వాళ్ళు అవిధేయులుగా ప్రవర్తించే పరిస్థితి ఉందని తల్లిదండ్రులు గుర్తిస్తే మంచిది. చాలామంది మనోళ్ళు చెప్పే మాట ఏం తెలుసా? వాళ్ళకి రోగం ఉంది, వాళ్ళు మందిరానికి పోతే చాలు అంటారు. మరి రోగం ఉండేవాళ్ళు మందిరానికి పోతే, ఈరోజు నువ్వు పాప రోగం పెట్టుకొని ఉన్నావే, అది ఇంకా ఘోరమైంది. అది ఎట్టబోతుంది? రేపు నరకంలో పడిపోయి యుగాలు ఆరని అగ్నిలో పడే పరిస్థితి వస్తుంది. అది పోవాలంటే ఈరోజు నువ్వు రావాలా? కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు
అనేక మంది జీవితాల్లో అర్థం కాల. అందుకనే దేవుని వాక్యం మనకి ఇర్మియా 23:29 ఏమన్నాడు? నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. అది బండలు బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అన్నాడు. దేవుని వాక్యం బండల్ని బద్దలు చేస్తుందంట. దేవుని వాక్యాన్ని దైవజనులు ఎలా పోల్చారో తెలుసా? డైనమైట్ కంటే పవర్ఫుల్ అయింది దేవుని వాక్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భయంకరమైనటువంటి దొంగలు మార్పు లేకుండా, అలవాట్లు మారకుండా, వాళ్ళు ఏదో ఒక దుర్మార్గం చేసేది జైలుకి పోవటం అనేది వాళ్ళు అలవాటైపోయిన వాళ్ళు, అది అలాంటి బండల్ని మరి మార్చగలిగింది డైనమైట్ కంటే పవర్ఫుల్లే కదా దేవుని మాటలు. దేవుని బిడ్డలారా, ఇలాంటి మాటల్ని మనం మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా మనం స్వీకరించే వరంగా ఉండాలి. మొన్న ఈ మధ్యన టీవీలో చూస్తున్నా, చాలా అంతస్తు ఉంది బిల్డింగ్. అవి కట్టేదానికి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు, కానీ వితిన్ 5 సెకండ్స్లో ఆ బిల్డింగ్ అంతా కూలిపోయింది అట్నే. దేని వల్ల సాధ్యం అది? కొన్ని సంవత్సరాలు కట్టినటువంటి అంతలో బిల్డింగు మరి 5 సెకండ్స్లో కూలిపోయిందంటే అంత పవర్ఫుల్. మరి అది డైనమైట్ని ఉపయోగించారు వాళ్ళు. నీ జీవితంలో కూడా ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు కట్టబడి ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి భక్తిహీనతలు పాతుకుపోయి ఉన్నా, డైనమైట్ లాంటి ఆయన మాటలు నీ హృదయంలోనికి వెళ్తే నీ బ్రతుకు మారుతుంది, నీ జీవితం మారుతుంది, నీ కుటుంబం మారుతుంది, రక్షించబడుతుంది. రక్షించబడిన గుంపులోకి మీరు వస్తారు. పరలోక స్వాస్థ్యాన్ని నువ్వు అనుభవిస్తావు. మార్పు లేకుండా మనం దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇలాంటి కఠినమైనటువంటి మాటలు తన పరిశుద్ధ గ్రంథంలో ఆనాడు తన ఆత్మ ప్రేరణ చేత రాయించాడు. ఈరోజు కూడా మరి ఆ మాటలు అలానే ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. నువ్వు ఆ మాటల్ని ఎంత సాఫ్ట్గా తీసుకోవాలనుకున్నా, అది అందుకని నీ హృదయంలోనికి వెళ్ళి ఆ విస్ఫోటనం లాగా నీలో బద్దలు చేస్తుంది ఆయన మాటలు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఒకసారి మనం ఎంత మరి పెద్ద పెద్ద మాటలు, పవర్ఫుల్ మాటలు మాట్లాడిన దేవుని స్వరం ఇంకా ఎంత పెద్దగా ఉంటుంది అనే దానికి ఆలోచిస్తే, ఆయన స్వరం ఎంత పెద్దగా ఉంటుంది. మనకు అందుకనే వాక్యం మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనంలో ఆయన స్వరం ఎలా వినిపిస్తుందో చెప్పబడింది. అందుకాయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను. కానీ యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను, గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను, గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభువు ఎప్పుడైతే ఏలియా ఉన్న దిక్కుకు అలా కదిలాడో, ఆ కదిలికలో సృష్టి ఎంతగా విపరీతంగా కదిలింది అంటే, ఆయన ఆ వైపు సంచరిస్తే బలమైన పెనుగాలు వచ్చేసిందంట. తరువాత పర్వతాలు బద్దలైపోయినాయి. దేవుడు ఆ దిక్కుకు నడిస్తే ఎంత గొప్ప దేవుడు, ఎంత బలమైన దేవుడు, ఎంత శక్తిమంతుడైనటువంటి దేవుడు. పర్వతాలు బద్దలైపోయింది, శిలలు చిన్న భిన్నములు అయిందంట, కానీ దేవుడు ప్రత్యక్షం కాలేదంట. అదంతా అయిన తర్వాత భూకంపం వచ్చిందంట, భూకంపంలో ప్రత్యక్షం కాల. తర్వాత మెరుపు పుట్టింది, మెరుపులో కూడా ప్రత్యక్షం కావాలా. మెరుపు అంతా ఆగిపోయిన తర్వాత మిక్కిలి నిమ్మళమైన స్వరం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్వరం మిక్కిలి నిమ్మళమైన స్వరం. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఆ స్వరాన్ని ఆనాడు ఎవరెవరు విన్నారు? మోషే విన్నాడు,
అబ్రహాము విన్నాడు, యెహోషువ విన్నాడు, సమూయేలు విన్నాడు. కొత్త నిబంధనలో ఎవరు విన్నారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. సౌలు విన్నాడు. భయంకరమైన దుర్మార్గుడైన సౌలు కూడా దేవుని స్వరం విన్నాడు. దేవుని దర్శనాన్ని చూశాడు. బ్రతుకు మారిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఆయన స్వరాన్ని చిన్న బిడ్డ అయినటువంటి సమూయేలుకి అర్థమైపోయింది. పెద్ద వయసు వచ్చినటువంటి అబ్రహాముకి, యెహోషువాకి, దావీదుకి, ఇలా అందరికీ అర్థమైపోయింది. ప్రతి ఒక్కరి స్వరం ఆయన అందరితో మాట్లాడగలడు. ఆయన మాట్లాడితే అందరూ అర్థం చేసుకునేటట్లుగా ఉంటుందనేది మనం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి ప్రభువు స్వరం అంత నిమ్మళంగా ఉంటుంది, కానీ ఆయన ఆత్మచేత బయలుపరచబడిన వాక్యం మాత్రం అంత కఠినంగా, అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఒకసారి మనం రోమపత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో గమనిస్తే, మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తులుడనై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను గణపరచుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారి యొక్క ఆశ ఏందో తెలుసా? మనం ఇక్కడ రోమా 10:1 అంటాడు, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని నా హృదయాభిలాష, వారి విషయమై నేను చేసే ప్రార్థన ఉంది. నా ప్రజలైన ఇశ్రాయేలు రక్షించబడాల, ఇది నా హృదయంలో ఉండే ఆశ. వాళ్ళ కొరకు నేను నా ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు, ఆశ పెట్టుకో ఉన్నాడు. వాళ్ళలో మార్పు మార్పు రాకపోతే దైవజనుడు ఏం చేశాడు? ఈ 14వ వచనములో ఎట్టయినా వాళ్ళని కొందరినైనా రక్షించాలని వాళ్ళకి దేవుని మాటలు ప్రకటిస్తూ రోషం పుట్టిస్తున్నాడంట. ఎందుకు? హృదయంలో వాళ్ళు మారాలని వేదన ఉంది. వాళ్ళు బ్రతుకులు మారితే వాళ్ళందరూ కూడా నాలాగా ప్రభువుని తెలుసుకోవాలనే ఆశ ఉంది. అలా ఆశ ఉండి ప్రార్థిస్తే కాదు, కానీ వాళ్ళు కనబడినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి రోషం పుట్టించేటట్లుగా మాట్లాడినాడంట. మనకు రోషం రావాలంటే ఇతరులకే నువ్వు నరకంలో పడతావు అంటే రోషం రాదా? కానీ అలాంటి పదాలు ఆయన ఉపయోగించాడంట. ఎందుకంటే రోషం పుట్టిస్తేనన్న కొంతమంది అన్న బ్రతుకులు మారుతుంది అనేది ఎవరి ఆశ? పౌలు గారి ఆశ. ప్రభువు అలా గద్దిస్తే మారతారనేది ప్రభువు ఆశ. ఈ గద్దింపులు ఎందుకు అనంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం బ్రతుకులు మార్చుకోవాలని. మనకు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పండి మాట, పాతాళం ఎవరి కోసం అనంటే, ఎవరి కోసము? సాతానుకిని దాని అనుచరులకి దేవుడు సృష్టించాడు. పాతాళాన్ని ఎందుకయ్యా దేవుడు ఏర్పాటు చేసావంటే, అది నా బిడ్డల కోసం కాదు. అది పాతాళాన్ని దేవుడు ఏర్పాటు చేసిందే సాతానుకిని దాని అనుచరులు. దాని అనుచరులు ఎంతమంది? వాళ్ళు కూడా విస్తారమైనటువంటి గుంపు. సాతాను ఇప్పుడు లూసిఫర్గా ఉండి పరలోకంలో తప్పు చేసినప్పుడు లూసిఫర్ తోటే దాని సమూహాన్ని అంతా కిందికి దోచేసాడంట. కాబట్టి సమూహం అంతా కొంత సైన్యం, లెక్కలేనంత సైన్యం అది. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ సైన్యానికి, లూసిఫర్కి, పాతాళానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన పాతాళం వాళ్ళ కోసం ఏర్పాటు చేస్తే ఈరోజు ఎవరు పోతుంటారు? దేవుణ్ణి ఎరిగినామని సరైన రక్షణ లేని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దేవుణ్ణి ఎరక్క కొంతమంది రక్షణ లేకుండా వెళ్ళిపోతున్నారు. మేము నడిచే ఈ క్రమం ఇది సరైంది అనేటువంటి భ్రమలో కూడా కొంతమంది సాతాను కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలానికి వెళ్ళిపోతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎంత నమ్మదగినటువంటి దేవుడు అంటే, మనల్ని గద్దిస్తూ మాట్లాడినటువంటి దేవుడు. కీర్తన 35వ వచనంలో ఒక మాట ఉంది, ఆయన కోపం ఎంతసేపు ఉందంట? నిమిషం మాత్రం ఆయన కోపం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కోపం ఒకే ఒక నిమిషం. భూకంపం ఎంతసేపట్లో వస్తుంది?
కొన్ని సెకండ్స్లో వస్తుంది, నిమిషం కూడా కాదు అది. 6 సెకండ్లు, 5 సెకండ్లు. 5 సెకండ్లకి ఏమైపోతుంది? పేక మేడల్లాగా కూలిపోతాయి బిల్డింగ్స్ అన్ని. తైవాన్ భూకంపం అనుకుంటాను అది. ఆ భూకంపం ఎంత తీవ్రత ఉందంటే భయంకరంగా ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఒక్క సెకండు లేక 5 సెకండ్లు దేవుని కోపం వస్తేనే ఆ తైవాన్ ప్రాంతం అంతా నామరూపాలు లేకుండా వెళ్ళిపోయింది. వాళ్ళలో ఎవరు మిగురుంటారో ఏవో మనకు తెలియదు, లెక్కలు మనకు లేవు దాంట్లో. కానీ ఆయన కోప్పడే దేవుడైతే పరిస్థితి ఏంది? ఒక్క నిమిషం కోప్పడితేనే అంత భయంకరమైన ప్రమాదం జరిగే పని అయితే, నిజంగా మనం చేసిన అవిధేయతలకి, ఇష్టానుసారమైనటువంటి బ్రతుక్కి దేవుడు నిజంగా కోప్పడే పని అయితే, ఒక మాట మనం యెషయా గ్రంథం 57:16. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్క నిమిషం కోపంలోనే మరొక పక్క రెండవ కోణం ఏం కనిపిస్తుంది? మనం నశించిపోకూడదు. నేను నిత్యం కోప్పడే పని అయితే జరిగే ప్రమాదం ఏందో తెలుసా? మరి నా మూలంగా నీలో ఉండే జీవాత్మ, ఇది దేవుడిచ్చిన ఆత్మ నీలో ఉంది. ఈ ఆత్మ క్షీణించిపోతే, ఆత్మే క్షీణిస్తే నువ్వు ఇంతే సంగతి. ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి కాడకు పోవాలి, కానీ ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుని గద్దింపుకి నీలో ఉన్న ఆత్మ క్షీణించిపోతే దానివల్ల శరీరం నిష్ప్రయోజనం అయిపోతుంది. అందుకని ప్రభు అన్నాడు, నేను కోప్పడేవాడిని కాదు, నేను నిత్యం పోరాడేవాడిని కాదు, కానీ నా మూలంగా నీలో ఉన్న ఆత్మ క్షీణించిపోతుంది. కాబట్టి నేను ఒక్క నిమిషమే కోపగిస్తున్నాను అన్నాడు. కాబట్టి ఆయన కోప్పడి బ్రతుకులు మారాలని ఇష్టపడతాడు. అందుకని అక్కడ మనం ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి మాటలు, ఇశ్రాయేలు ప్రజలారా, కుమ్మరి వాని చేతిలో ఆ కుండ ఏ రీతిగా ఉందో మీరందరూ కూడా నా చేతిలో అలానే ఉన్నారు. కుమ్మరివాడు ఒక కుండ ఇష్టమైన కుండను తయారు చేయాలని అనుకున్నాడు, మీరు లోపల అందుకే విరగొట్టబడ్డారు, అందుకే నాశనం అయిపోయారు. తిరిగి తనకి ఇష్టం వచ్చినట్లుగా మరొక కుండగా తయారైపోయింది. మీరు అలా కాకుండా ఉండాలంటే నేను మిమ్మల్ని యుక్తమైనటువంటి రీతిలో మలచాలని నేను ఇష్టపడుతున్నా. దానికి మీరు సక్కరించాల. దేవుని ఇష్టానికి మనం లోబడుతున్నప్పుడు, దేవుని ఇష్టానికి మనం విధేయత చూపిస్తున్నప్పుడు, దేవుని ఆలోచన మన జీవితాల్లో నెరవేర్చబడుతున్నప్పుడు ఆయనకి ఇష్టమైనటువంటి కుండగా చేస్తాడు. కానీ మరొక కుండగా దేవుడు మనల్ని తయారు చేయడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవునికి ఇష్టమైన కుండగా నువ్వు నేను మలచబడాలంటే, లేకపోతే దేవునికి అవిధేయమైన కుండగా మరొక కుండగా మలచబడాలంటే ఎవరి చేతిలో ఉంది? నువ్వు ఆయనకి ఇష్టమైనట్లుగా నిన్ను మలుచుకుంటున్నప్పుడు, కుండను మలిచేటప్పుడు ఆయన ఇష్టమైన రీతిలో మలుస్తున్నప్పుడు నొప్పిస్తూ ఉంటుంది, కుండ కూడా బాధ ఉంటుంది. ఆయన వంకర తింకరగా దాన్ని పూజ చేయాలంటే ఎన్ని వంకలు తిప్పాలి దాన్ని? కాబట్టి అన్ని వంకలు చేస్తున్నప్పుడు నువ్వు నొచ్చుకోకుండా ఆయన ఇష్టానికి నిన్ను నీవు సజీవ యాగంగా సమర్పించుకుంటే తనకి ఇష్టమైన పాత్రగా నువ్వు తయారవుతావు. నీ జీవితం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. అలా కాదు, నేను లోబడను, నేను ఈ కొంచెం కూడా నేను సహించును, నా వల్ల కాదు అంటే నిన్ను నీవు చేజేతులో మరొక పాత్ర స్థాయిలోకి నువ్వు పడిపోతావు. అందుకనే మనకు వాక్యంలో ద్వితీయోపదేశకాండం 30:19 ఏమన్నాడు? ఇదిగో జీవమును మరణమును ఆశీర్వాదాన్ని శాపాన్ని నేను మీ ఎదుటి పెట్టున్నా. దేవుడు మన ఎదుటి ఏం పెట్టాడయ్యా అంటే జీవాన్ని పెట్టాడు, ఒక పక్క మరణాన్ని పెట్టాడు, ఆశీర్వాదాన్ని పెట్టాడు, మరొక పక్క శాపాన్ని పెట్టాడు. మీ ఇష్టం ఏది కావాలంటే కోరుకోండి. మీరు ఏది కావాలంటే కోరుకోవటం మీ ఇష్టం.
అలా కోరుకుంటే నేను చెప్పిన నాకు జీవం కావాలయ్యా, ఆశీర్వాదం కావాలంటే నేను చెప్పినట్లుగా నడువు. నాకు శాపమైనా పర్లేదులే, సచ్చిన తర్వాత తక్కుడో బిక్కుడోలు అంటే నువ్వు కోరుకోబడలే, ఆటోమేటిక్గా నీకు ఎఫెక్ట్ అయిపోద్ది. ఏంది? శాపం అనేది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇదినో మనం దేవుడు నీతో నాతోనే మాట్లాడుతున్నాడు. చిన్న కుమారుడు ఇష్టానుసారంగా జీవించాడు, ఇష్టం వచ్చినట్లుగా మరి బ్రతికాడు. కానీ బుద్ధి వచ్చినప్పుడు తప్పుదిద్దుకున్నాడు, సరి చేసుకున్నాడు, లోబడ్డాడు, తండ్రి దగ్గరకు వచ్చి ఒప్పుకున్నాడు. ఒప్పుకొనగానే ఏమైంది? తిరిగి తన పాత వస్త్రాలన్నీ తీసివేయబడ్డాయి, నూతనమైనటువంటి వస్త్రాలు తనకు వచ్చేసినాయి. తిరిగి మరల కాళ్ళకు చెప్పులు వచ్చేసింది, చేతికి ఉంగరం వచ్చేసింది. ఉంగరం దేనికి గుర్తు? ఆ అధికారానికి గుర్తు. ఆయన కుమారుడివి అనే దానికి అధికారానికి గుర్తు అది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం మరి రోమపత్రిక 6:17 నుంచి మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారై ఉంటిరి. అప్పటి క్రియ వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులయ్యేందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మునుపు నీకు నిర్బంధం లేదు, మునుపు నీకు ఇలా నడుచుకోవాలన్న ఆజ్ఞలు లేవు, నీవు ఇలా చేస్తే నాశనం అవుతావన్న హెచ్చరిక లేదు, ఎవరికి ఆ విధమైనటువంటి జ్ఞానం లేదు మునుపు. కానీ అందుకనే నువ్వు పాపానికి దాసులుగా ఉన్నావు. పాపం నిన్ను ఎడగ తీసుకెళ్ళింది? మరణానికి తీసుకెళ్ళింది, నిత్య నరకానికి, నాశనానికి అది తీసుకెళ్ళిపోయింది. కానీ ఈరోజు దేవుని మహా ఉచితమైన కృప ప్రభువు ద్వారా ఈరోజు ఆయన ఈ లోకానికి వచ్చి పాపానికి వెల చెల్లించడం ద్వారా మనల్ని విమోచించాడు, రక్షించాడు. నువ్వు పాపములో ఉండి దాని ద్వారా నువ్వు మరణాన్ని కొని తెచ్చుకున్నావు. అయితే ఇప్పుడు పరిశుద్ధతలోకి వచ్చి ప్రభు ఇచ్చే జీవాన్ని పొందుకుంటే దాని ద్వారా కలిగే ఫలం ఏందో తెలుసా? నిత్య జీవం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మునుపు నువ్వు పాపములో ఉండి దాని ద్వారా మరణాన్ని తెచ్చుకున్నావు కదా, ఈరోజు పరిశుద్ధతలోకి వచ్చి నీవు జీవాన్ని తెచ్చుకోవాలి. దానికి ఫలం అది, దేవుడు ఆశించింది అది, అందుకు నిన్ను పిలుచుకునింది, అందుకు దేవుడు నీతో మాట్లాడుతుంది. కాబట్టి ఆ నిత్య జీవాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి అందుకనే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అన్నాడు 12లో, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయుకుడి. పాపాన్ని ఏలనీయుకుడి. ఎందుకు? తెలిసి నీ ఆత్మను నరకానికి అప్పగించుకుంటావు. తెలిసి ఆ పాపపు ఉచ్చులో పడిపోయి ఎందుకు తిరిగి మరలా బయటకు రాకుండా అలానే ఉండిపోతావు. అందుకనే ఆ పాపు నీ శరీరాన్ని ఏలనీయొద్దు. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలా? మరియు మీ అవయములను దుర్నీతి సాధనలుగా పాపమునకు అప్పగింపుకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు పాపానికి అప్పగించుకున్నావు, ఈరోజు దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే మీరు మరి ఆయనకి నీతి సాధనాలుగా మనల్ని వాడుకుంటాడు. ఆయన పాత్రలుగా, ఆయన పనిముట్లుగా ఈ చివరి దినాల్లో మన బ్రతుకులో కనీసం కొంచెంలో కొంచెం ఆయన ఉపయోగపడితే అంతకంటే ఈ జీవితానికి ధన్యత
మరొకటి లేనే లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత సంపాదించావు, ఎన్ని పాటలు పాడావు, ఎన్ని ఎన్ని ప్రసంగాలు చేసావు, ఎంత ప్రార్థన చేసావు అని కాదు, కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు కోసం అలా సమర్పించుకుంటే, ఆయన నిన్ను తన పాత్రగా వాడుకుంటే, తద్వారా ఆయన నిన్ను ఒక బలమైన పాత్రగా వినియోగించి ఆయన కొరకు ఆత్మలు సంపాదించే సాధనాలుగా దేవుడు మలుస్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఈరోజు ఆ గద్దింపు మాటలకు మన బ్రతుకులో ఇంకా ఏదైనా బ్యాలెన్స్ ఉంటే వాటిని సరి చేసుకునే వారంగా మనం ఉండాలి, కానీ నొప్పించబడే వారంగా మనం, నొప్పించబడిన వాళ్ళు మరింత కఠినమైపోతారు, మరింత తీవ్రంగా పాపంలో కూరుకుపోతారు. అలా నొప్పించబడి బ్రతుకు మార్చుకుంటే మన జీవితాలు దేవుని ఆశీర్వాదాన్ని సమృద్ధిగా ఉంటాయి. దేవుడి మాటలు ఆయన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కుమ్మరి వాని చేతిలో ఆ మన్ను ఏ రీతిగా ఉందో నీవు నా చేతిలో అలా ఉన్నావని ప్రభువు చెప్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధతకు నిన్ను నీవు అప్పగించుకుంటే నిన్ను తనకిష్టమైన పాత్రగా మలుచుకునేదానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఇప్పటికీ కూడా లోపడకపోతే ఆ ప్రభు వాక్యం అంటాడు, నిన్ను మరొక పాత్రగా తయారు చేస్తాను, జాగ్రత్త అని ప్రభు హెచ్చరిక చేస్తుండగా, అప్పుడే దేవుని బిడ్డలారా, దేవుని మాటలకు విధేయత చూపిద్దాం, లోబడదాం. చివరి దినాల్లో మనం ప్రభు వాక్యానుసారంగా బ్రతుకుల్లో మార్పు నొంది ప్రభువు రాకడ కొరకు మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడు అయిన మా గొప్ప తండ్రి, నాన్న మీ కనికరాన్ని దయను బట్టి ప్రభా ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచారు. మీరే నాతో మీరు మాట్లాడారు. మీ వాక్యానికి విధేయత చూపితే దాని ఫలం నిత్య జీవం అన్నారు, అవిధేయత చూపితే నిత్య నాశనం అన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మా బ్రతుకులో అయ్యా మీకు లోబడే వారంగా, విధేయత చూపే వారంగా, సజీవ యాగంగా మమ్మల్ని మీకు అప్పగించుకునే వారంగా మమ్మల్ని మీరు ఆయుత్తపరిచి సహాయం చేయండి. నానా మీకు స్తుతి చెల్లించుకుంటున్నావు ప్రభా. అయ్యా మీ మాటలు ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని దేవా, మీరు ఏర్పరచుకునే బిడ్డలందరూ రక్షించబడాలి, మీ రాకడ కొరకు సిద్ధపడలాగా మీరే కనికరించమని మీకే స్తుతి చెల్లించుకుంటూ, బలహీనలకున్న ప్రతి బలహీనతను నజరేయుడైన యేసు నావులో గద్దిస్తుండగా, యేసు నావులో స్వస్థత కలుగును కాక. తండ్రి కనికరించండి. పరీక్షల్లో బిడ్డలకు ఇచ్చిన మంచి విజయాలను బట్టి మీకు స్తోత్రాలు. ఆ పరీక్షల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు, రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నజరేయుడైన యేసు నావులో మంచి ఫలితాలు వచ్చును కాక. మీకే స్తుతి చెల్లించుకుంటూ యవన బిడ్డల జీవితాలను స్థిరపరచండి, బలమైన మీ పాత్రలుగా ఎదిగింపు చేయమని, ఎండలకి నానం మరి తండ్రి బిడ్డల వృద్ధులకు తట్టుకునే కృపను మీరు దయచేయమని, కుటుంబాలన్నీ దీవించమని మా విన్నపములు యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి.